మన పళ్ళు చూసి, కళ్ళు చూసి, జుట్టు చూసి, మనం కట్టుకునే వస్త్రాలు చూసి కాదు, మన మంచితనం చూసి. మనం చనిపోయినా కూడా ఫలాని వ్యక్తి చనిపోయారంటే అంత మంచివాడు చనిపోయారా, అయ్యో అని వాళ్ళ నోటి వెంట అయ్యో అనే ఒక పదం, కళ్ళ వెంట ఒక 2 నీటి చుక్కలు వచ్చాయి అంటే మనం మంచివాళ్ళమనే అర్థం. చాలా మన జన్మ సార్థకమైందని అనుకోవాలి. అలా కాకుండా మనకు ఇన్ని రకాల గర్వాలు మన వెంట ఉంటే పలానా వాడు చనిపోయాడంటే పోకేం చేస్తాడు, ఒంటి నిండా కొవ్వు, అంత అహంకారం. కొవ్వు అంటే ఈ కొలెస్ట్రాల్ ఇది కాదు, అహంకారానికి ఇంకొక పేరు కొవ్వు. దానికి ఇంకొక పేరు చెప్పాలి అంటే మరి మీరు ఈ మాట అందరికీ తెలుసు కానీ నేను చెప్తే మీరు బాధపడతారేమో, బలుపు. వాడు చాలా బలుపురా అంటారు. కొవ్వు, బలుపు ఇవన్నీ కంటికి కనిపించనటువంటి అహంకారపు లక్షణాలు. కానీ మన శరీరంలో లోపల ఉన్నటువంటి కొవ్వు పెరిగి కొలెస్ట్రాల్ పెరిగిందంటారే, ఆ కొలెస్ట్రాల్ ఆ కొవ్వు అది వేరే. ఎదుట ఉన్నవాడిలో మానవత్వం కనపడని విధంగా మనలో అహంకారం పెరిగితే వచ్చే కొవ్వు వేరే. ఈ కొవ్వు కొంపలు కూలుస్తుంది, ఈ బలుపు జీవితాలను నాశనం చేస్తుంది. నాకైతే దీనికి ముసుగు వేయదలుచుకోలేదు. బలుపు అని చెప్పటమే నాకు ఈరోజు ఇష్టంగా చెప్తున్నాను. బలుపు ఖచ్చితమైన పదం ఇది, బలుపు. ఇది చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, ఒరేయ్ నీకు చాలా బలుపు వచ్చిందిరా అంటారు.